శ్రీకృష్ణావతారం. కాలనేమి కథ. ఆదికాలంలో కాలనేమి అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు. వాడికి 100 చేతులు 100 తలలు ఉండేవి. చూడటానికి మహా భయంకరంగా 100 శిఖరాలు గల నల్లని పర్వతంలాగా ఉండేవాడు. అసాధారణమైన బలానికి తోడు వాడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు కూడా పొంది బాగా మదించాడు. ఆ కాలంలో దేవదానవులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు దానవులు గెలిచేవారు, ఒకప్పుడు దేవతలు గెలిచేవారు. ఒకసారి యుద్ధంలో దేవతలు ఘన విజయం సాధించి దానవులను తరిమి తరిమి కొట్టారు. అది తెలిసి కాలనేమికి మహా ఆగ్రహం వచ్చింది. వాడు దానవ నాయకులందరినీ కూడగట్టి వారిని యుద్ధానికి ప్రోత్సహించి సైన్యాలను సమకూర్చుకొని ఇంద్రుడిపైకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడి నాయకత్వాన దేవతలు, కాలనేమి నాయకత్వాన దానవులు తలపడి మహా భయంకరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధములో కాలనేమి ఇంద్రునితో పాటు మిగిలిన దిక్పాలకులను కూడా చిత్తుగా ఓడించాడు. 3 లోకాలు అతని అధీనమైనాయి. విష్ణుమూర్తి దేవతలకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కూడా కాలనేమికి ఇంకా కాల పరిపాకము కాలేదని గ్రహించిన వాడై ఏమీ చేయకుండా ఊరుకున్నాడు. కాలనేమికి మాత్రం విష్ణువును కూడా జయించాలని బుద్ధి పుట్టింది. అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, నీవు మా మధు కైటబులను చంపావు, మా దైత్యులలో మనిలాంటి హిరణ్యకశిపుణ్ణి గోళ్లతో చీల్చి సంవరించావు, మా బలిని పాతాళానికి తొక్కేసి 3 లోకాలను ఆక్రమించావు, మా దైత్య స్త్రీల కన్నీరుతో దేవతలనే పొలాన్ని తడిపి వారిని కాపాడావు, అందుకు పగ తీర్చుకోవడానికి వచ్చాను అన్నాడు. పోతరించి కారు కూతలు కూసిన మాత్రాన నీ చేత ఏమవుతుంది? శూరుడైన వాడు ఎక్కడైనా ప్రగల్భాలు ఆడతాడా? బ్రహ్మ ఇచ్చిన వరాల మూలాన పొగరెక్కి ఒళ్ళు తెలియని పనులు నువ్వు చేశావు. పూర్వం దానవులకు పట్టిన గతే నీకు పట్టబోతున్నది. నిన్ను తప్పక చంపి దేవతలకు వారి వారి స్థానాలు తిరిగి ఇప్పిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడు. ఆ మాటలు విని కాలనేమి ఉగ్రుడై ఘోరమైన తన గదను గరుత్మంతుడికి గురి చూసి విసిరి పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది గరుత్మంతుణ్ణి వజ్రాయుధం కొండను తాకినట్టు తాకింది. విష్ణువు నిర్ఘాంతపోయాడు. ఆయన గరుత్మంతుడి బాధను పోగొట్టి తన శరీరంతో పాటు గరుడుడి శరీరం కూడా పెంచి చేతిలోకి తన సుదర్శన చక్రం తీసుకొని కాలనేమిపై విసిరాడు. అది వెళ్లి కాలనేమి తలలను చేతులను తరిగి పారేసింది. ఆ రాక్షసుడి శరీరం మటుకు ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి గరుత్మంతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించి ఆ శరీరాన్ని పడిపోయేలాగు చేశాడు. అది చూసి కాలనేమి అనుచరులైన రాక్షస వీరులు బెదిరి ఎక్కడి వాళ్ళు అక్కడ కుక్కిన పేలలాగా అయి ఉండిపోగా విష్ణువు వాళ్లను చంపేశాడు. రాక్షసులు చావగానే బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలు విష్ణువును చూడవచ్చి ఆయనను ప్రశంసించారు. ఇంకా మీకు రాక్షస భయం ఉండదు. ఎప్పట్లాగే మీరు మీ లోకాలను నిశ్చింతంగా ఏలుకోండి. ఇక యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కానీ దుష్టబుద్ధులైన రాక్షసులను మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండండి అని విష్ణువు వారితో చెప్పాడు. తర్వాత ఆయన పాలసముద్రానికి వెళ్లి తన శేషపాన్పు పైన పడుకొని యోగనిద్రలో మునిగిపోయాడు. విష్ణువు యోగనిద్రలో ఉండగానే కృతయుగం వెళ్లిపోయింది. త్రేతాయుగం కూడా అంతానికి వచ్చింది. ఆ సమయంలో భూదేవి ప్రజాభారం హెచ్చయిందని ఆక్రోశించింది. ఆ ఆక్రోశం విని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి బ్రహ్మను వెంటబెట్టుకొని విష్ణువును చేరి ఆయనను యోగనిద్ర నుంచి మేల్కొల్పారు. విష్ణువు మెల్లిగా కళ్ళు తెరిచి దేవతలను చూసి, ఏం ఇలా వచ్చారు? మీరంతా సుఖంగా ఉన్నారు గదా? లోకాలు రాక్షస బాధ లేకుండా సుఖంగా ఉన్నాయి గదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు బ్రహ్మ చేతులు జోడించి, మహానుభావా, రాజుల మధ్య ఏ విధమైన శత్రుత్వాలు లేవు. సత్యము ధర్మము స్థిరంగా ఉన్నాయి. యాగాలు చక్కగా జరుగుతున్నాయి. దేవకార్యాలు పితృకార్యాలు తృప్తికరంగా సాగుతున్నాయి. ఎవరికి రోగాలు రోష్టులు లేవు. మానవులు సంపూర్ణ ఆయువును కలిగి ఉన్నారు. ఏ పట్టణం చూసినా ఏ పల్లెను చూసినా అపారమైన జనసంఖ్య కలిగి ఉన్నారు. జనభారం మొయ్యలేను అని భూదేవి ఆక్రోశిస్తున్నది. ధర్మహాని కలగకుండా ఈ భూభారాన్ని తగ్గించే ఉపాయమేదో నీవే చూడాలి. నీవు మేరు పర్వతానికి దయచేసి అక్కడ మా అందరికీ కర్తవ్య బోధ చేయవలసిందిగా నా ప్రార్థన అన్నాడు బ్రహ్మ. విష్ణువు లేచి కూర్చొని తన ఆభరణాలను చక్కజేసుకొని బట్ట బిగించుకొని నిలబడి తన శంఖచక్రాది ఆయుధాలను ధరించి గరుడ వాహనారూఢుడై క్షణములో మేరు పర్వతానికి వచ్చాడు. ఆ పర్వతం మీద పూర్వం విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన సభ ఒకటి ఉన్నది. ఆ సభలో ఉన్నతాసనం మీద మహావిష్ణువు కూర్చున్నాడు. మిగిలిన వారంతా ఉచితాసనాలపైన కూర్చున్నారు. ఆ సభకు యక్షులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు మొదలైన వారంతా కూడా వచ్చారు.
అక్కడికి భూదేవి పుట్టెడు దిగులుతో వచ్చింది. ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడారు. వాయుదేవుడు చెయ్యెత్తి ఆ కలకలమంతా వారించి భూదేవితో ఆమె అక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పమన్నాడు. మీకు తెలియనిదేమున్నది? రాజులు అపారంగా పెరిగిపోయారు. ప్రజాభారంతో కృషించిపోతున్నాను. ఈ భారం తగ్గకపోతే నేను బ్రతకలేను. ఈ విష్ణుమూర్తి తలుచుకుంటే ఈ పని జరుగుతుంది. పెద్దలు మీరంతా కూడా ఉన్నారు అన్నది భూదేవి విచారంగా. భూదేవి చెప్పిన ఈ మాటలు విని సభలో వాళ్ళు తమలో తాము మాట్లాడుకొని బ్రహ్మదేవుడితో భూదేవి బాధ మాన్పటం మన కర్తవ్యం. నీవు పెద్దవాడవు, సృష్టికర్తవు అన్నారు. అప్పుడు బ్రహ్మ లేచి సభాసదులతో ఇలా చెప్పాడు. ఒకనాటి సాయంకాలం నేను కశ్యప మహాముని సముద్ర తీరాన కూర్చొని తత్వ విచారం జరుపుతూ ఉండగా చంద్రోదయం వేళ గంగా సంగమం చేత పొంగిన సముద్రుడు ఆకాశమంత ఎత్తున లేచి మేము కూర్చున్న ప్రదేశాన్ని ఆక్రమించటమే కాక మమ్మల్ని కూడా తడిపాడు. నేను నవ్వుతూ ఇదేం పని, శాంతించు అన్నాను. వెంటనే సముద్రుడు శాంతించి మానవ రూపం ధరించి గంగతో సహా మా ఎదుట నిలిచాడు. అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి, సముద్రుడా, ఇలా రాజసం చూపావు గనక భూమిపై నీవు రాజువుగా జన్మించు. నేను చెప్పగానే శాంతించావు గనక శంతనుడనే పేరుతో ఈ గంగనే భార్యగా చేసుకుని జీవించు అన్నాను. అప్పుడు సముద్రుడు నాకు నమస్కరించి, పర్వపు వేళ గాలి ఎగవీసినప్పుడు చంద్రోదయ వేళ పొంగటం నా స్వభావ లక్షణం. అందులో దుర్బుద్ధి ఏమీ లేదు. అలాంటప్పుడు నన్ను ఈ విధంగా శపించటం ధర్మమా అని దీనంగా అన్నాడు. నాయనా, లోకహితం కోరి నేనీ మాట అన్నాను. నీవు పవిత్రమైన భరతవంశంలో పుట్టు. ఈ గంగకు వసువులను కని వారికి వశిష్ఠుడిచ్చిన శాపాన్ని తీర్చు. తర్వాత సత్యవతి అనే ఆమెకు వంశోద్ధారకులైన కొడుకులిద్దరిని కని నీ జన్మ చాలించు అని చెప్పాను. ఆ శంతనుడి కొడుకైన విచిత్ర వీరుడికి ధృతరాష్ట్రుడు, పాండుడు అనే కొడుకులు కలుగుతారు. ధృతరాష్ట్రుడికి 9 కొడుకులు, పాండుడికి 5 కొడుకులు పుట్టుతారు. ఆ 9 5 మధ్య రాజ్యకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు. అనేక లక్షల ఏనుగులు, గుర్రాలు, సైనికులు పీనుగులైపోతాయి. భూభారమంతా తగ్గిపోయి ఈ భూదేవి సుఖపడుతుంది. కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భాన, యముడి అంశ పాండుడి భార్య గర్భాన పుట్టటం జరుగుతుంది. అనేక మంది దేవముఖ్యుల అంశాలు వేరువేరు మానవ జన్మలు ఎత్తుతాయి. ఈ విధంగా బ్రహ్మ చెప్పిన ఈ మాటలు విని అందరూ ఆయనను అభినందించారు. అదే సమయంలో నారదుడు ఆ సభకు విచ్చేశాడు. ఆయన వీణ వాయిస్తూ పాట పాడి విష్ణువును దేవతలను రంజింపజేసి విష్ణువుతో, దేవా, భూమిపై గల రాజకులాన్ని నిర్మూలించటానికి ఈ దేవతలందరూ తలపెట్టిన ఈ పని నీవు పూనుకోకుండా ఎలా సఫలమవుతుంది? భూమిపైన నీ అంశ ఒకటి అవతరించాలి. మిగిలిన వారి అంశలకు ఉత్సాహ ప్రేరణలు ఇవ్వాలి. అప్పుడు కాని ఈ దేవకార్యం నెరవేరదు. అది అలా ఉండగా ఈ దేవ అంశాలతో పుట్టే వారికి ఎవ్వరికీ సాధ్యం కాని పని మరొకటి ఉన్నది. దాన్ని గురించి హెచ్చరించటానికే నేనింత త్వరగా ఇక్కడికి వచ్చాను. అదేమిటంటే, దేవాసుర యుద్ధంలో నీ చేత చచ్చిన రాక్షసులందరూ భూమిపైన మానవ జన్మలు ఎత్తి ఉన్నారు. రాముడి చేత రావణుడు చచ్చిన అనంతరం ఆ రాక్షసుడి మేనల్లుడు మధువు అనేవాడి కొడుకు అయిన లవణుడనేవాడు రాముడి ఆజ్ఞపై శత్రుఘ్నుడి చేత చంపబడ్డాడు. శత్రుఘ్నుడు అక్కడ మధువనాన్ని నిర్మూలించి మధుర అనే పేరుగల పట్టణాన్ని నిర్మించాడు. అక్కడ అనేక తరాల రాజులు పాలించి దాన్ని వృద్ధికి తెచ్చారు. ఇప్పుడక్కడ ఆనాటి కాలనేమి కంసుడు అనే పేరుతో ఉగ్రసేనుడనే భోజవంశపు రాజుకు కొడుకుగా పుట్టి ఉన్నాడు. వాడికి పూర్వజన్మ దుర్వాసన ఇంకా అలాగే ఉన్నది. వాడు తన తండ్రిని చెరలో పెట్టి తానే రాజై కూర్చున్నాడు. ఇలాగే అనేక మంది రాక్షసులు తిరిగి భూమిపై జన్మించారు. కాలనేమి మిత్రులందరూ కంసుడికి మృత్యులుగా పుట్టి కాలింది తీరాన, బృందావనంలోనూ, మధురాపురంలోనూ ఇతర చోట్ల ఉన్నారు. కొందరు రాక్షసులు ప్రాగ్జ్యోతిష్యంలో పుట్టి నరకాసురుడికి సహాయంగా ఉన్నారు. ఈ రాక్షసులను అందరినీ చంపటానికి నీవు అవతారమెత్తవలసి ఉన్నది అన్నాడు నారదుడు. విష్ణువు ఈ మాటలు విని బ్రహ్మకేసి తిరిగి, నేను అలాగే అవతారమెత్తుతాను. సృష్టికర్త నన్నెక్కడ పుట్టమంటాడో అన్నాడు. దానికి బ్రహ్మ, వరుణుడి యజ్ఞధేనువులను కశ్యపుడు కాజేశాడు. కశ్యపుడి భార్యలైన అదితి, సురభి వాటిని వరుణుడికి తిరిగి ఇయ్యకుండా అడ్డుపడ్డారు. వరుణుడు నాతో ఈ సంగతి మొరపెట్టుకోగా నేను కశ్యపుణ్ణి, అతని భార్యలను మానవ జన్మలు ఎత్తమని శపించాను. ఆ కశ్యపుడు వసుదేవుడై పుట్టి కంసుడి ఆవులకు అధిపతిగా ఉన్నాడు. కశ్యపుడి భార్యలు దేవకి, రోహిణి అనే వాళ్ళుగా పుట్టి వసుదేవుడికి భార్యలై ఉన్నారు. నీవు నీ అంశను 2గా విభజించి వసుదేవుడి భార్యలు ఇద్దరియందు ప్రవేశపెట్టు అని విష్ణుమూర్తితో అన్నాడు బ్రహ్మ. విష్ణుమూర్తి తృప్తిపడి సభ చాలించి అందరినీ పంపేసి తాను తన స్వస్థానమైన పాలసముద్రానికి తిరిగి వెళ్ళాడు.
శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణ జననం. మేరు పర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా మధురా నగరానికి వెళ్ళాడు. ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి ప్రతిహారులు వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు. నారదుడికి కంసుడు ఎదురు వచ్చి ఎంతో వినయంతో అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి పూజించి తృప్తి కలిగించాడు. అప్పుడు నారదుడు కంసుడికేసి చూస్తూ అందరూ వింటూ ఉండగా, నాయనా, నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మేరు పర్వతం కేసి వెళ్ళాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు. ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేను అక్కడ కాసేపు నిలిచాను. ఏం చెప్పమన్నావు? వాళ్ళందరూ చేరి నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు. మీ పెత్తండ్రి కూతురు దేవకీదేవి ఉంది చూశావు? ఆవిడ కలిగే 8వ బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట. దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకుగాను అవతారం ఎత్తుతున్నాడట. కనుక నాయనా, నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో. ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు. నీ మేలు కోరిన వాడిని గనక ఈ ముక్క నీ చెవిన వేసి పోదామని వచ్చాను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత కంసుడు తన భృత్యులను చూసి చిన్నగా నవ్వు నవ్వి, తెలివిగలవాడని ఈ నారదుడంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను. కానీ నా బోటి సత్వవంతుణ్ణి ఇలా భయపెడతాడా? నేను బ్రహ్మను కానీ మరే దేవతలను కానీ లక్ష్య పెడతానా? నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులను దిక్పాలకులను అనగార్చగలను. కొండలన్నీ అవిసినా సముద్రాలన్నీ ఇంకినా నేను చెలించేవాణ్ణి కాను. అది అలా ఉంచండి. ఈ నారదుడికి కాలు నోరు క్షణము ఊరుకోవు. ప్రతి చోటికి పోతూ నోటికి వచ్చినదెల్లా అంటూ ఒకరి మీదికి ఒకరిని రెచ్చగొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు. ఆయన ఎలాంటి వాడైతే మనకేమిటి? యదుకులం నుంచి అపాయం ఉందని ఆయన అంటున్నాడు గనక మన అరిష్టకేశి, ప్రళంబ, ధేనుక, పూతన, కాళీయులాదిగా గల వాళ్ళందరూ చాలా జాగరూకులై ఉండి నా శత్రువులను నాశనం చేయాలి. తల్లి గర్భాన ఉన్న వాళ్లను సైతం వదిలిపెట్టరాదు. నేనుండగా నా భృత్యులెవరూ ఎవరికి భయపడవలసిన పని లేదు. అండగా నేనున్నాను గనక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు కంసుడు. తర్వాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి, ఇవాళ నుంచి మన దేవికి అనేక మంది పరిచారికలను ఏర్పాటు చేసి కాపలా ఉంచండి. వాళ్ళు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. దేవకికి ఎప్పుడు గర్భధారణ జరిగింది, ఏ నెలలు జరిగేది, ఎప్పుడు పురుడు వచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. విసుగు విరామము లేకుండా అహోరాత్రాలు కాపలా సాగాలి. దీనికంతకు కారణమేమిటో ఎవ్వరికీ తెలియకూడదు అని వారిని హెచ్చరించాడు. ఈ లోపల నారదుడు మధురా నగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటినది, దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచ కార్యాలు తెలిపాడు. నారదుడు వెళ్ళినాక విష్ణుమూర్తి కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకొని తాను అవతరించే ఉపాయాలు ఆలోచించసాగాడు. ఆయనకు ఒక పాత వృత్తాంతము జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, పాతాళంలో కాలనేమి కొడుకులు 6 ఉండేవారు. వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో 3 లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్యకశిపుడు ఈ సంగతి తెలిసి, కులశ్రేష్ఠుణ్ణి నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా? మిమ్మల్ని కని పెంచిన తండ్రి చేతనే చావండి అని శపించాడు. ఈ సంగతి స్ఫురణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి, నీ వల్ల ఒక పని కావలసి ఉన్నది. షడ్గర్భులనే వాళ్ళు కాలనేమి కొడుకులు 6 ఉన్నారు. వాళ్లను ఒక్కొక్కరిని తీసుకుపోయి దేవకి గర్భంలో ప్రవేశపెట్టు. వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు వారిని చంపేస్తాడు. దేవకికి కలిగే 7వ గర్భాన్ని రోహిణికి మార్చు. దేవకికి 7వసారి కంసుడి భయం చేత గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జనిస్తాడు. తర్వాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశించేటప్పుడే నువ్వు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్య యశోద గర్భంలో ప్రవేశించు. మనమిద్దరము అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారుదాం. అటు తర్వాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప యత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో. అటు తర్వాత ఇంద్రుడు నీకెదురు వచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు. నీలమేఘ ఛాయ, నిండు చంద్రుల్లాంటి ముఖము, 8 చేతులలో షార్గము, చక్రము, గద, ఖడ్గము, పద్మము, మధు కలశము, ముసలము, శూలము ధరించి దివ్య ఆభరణ భూషితవై నీలం రంగు గల పట్టుచీర ధరించి సమస్త దేవతల చేత నీవు పూజింపబడతావు అన్నాడు విష్ణువు.
యోగమాయ సరేనన్నది. ఆమె మహిమ చేత దేవకీదేవి షడ్గర్భులను ఒకరి తర్వాత ఒకరుగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది. ఆమెకు ప్రసవకాలం సమీపించినప్పుడల్లా కంసుడి మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతిని చెప్పేవాళ్ళు. కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్టే తీసుకుపోయి వాని కాళ్ళు పట్టుకొని రాతి మీద కొట్టి మహాదారుణంగా చంపేసేవాడు. దేవకీదేవి 7వసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఈ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది. రోహిణికి నెలలు నిండి పూర్ణచంద్రుడితో సమానమైన పుత్రుడిని పొందింది. గర్భ సంకర్షణం చేత పుట్టిన కారణంగా అతను సంకర్షణుడు అయినాడు. అతనే బలరాముడు. బలరాముడు పుట్టిన అనంతరం దేవకి 8వసారి గర్భాన్ని ధరించింది. అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది. ఆనాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది. 9 మాసాలు గడిచి 10వ మాసం ప్రవేశించింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షములో అష్టమి నాటి అర్ధరాత్రి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా విష్ణువు అంశాన కృష్ణుడు దేవకి గర్భాన జననం పొందాడు. ఆ క్షణములో దేవకి వసుదేవుడు తప్ప ఇతరులు ఎవరూ మేలుకొని లేరు. కావలి వాళ్ళు గాఢ నిద్రలో మునిగి శవాలలాగా పడి ఉన్నారు. తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు. అక్కడ చంద్రోదయం అయినట్టుగా ఉన్నది. పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు, మేఘవర్ణము కలిగి ఒంటిన ఎక్కడ ఒక్క మరక గాని మాలిన్యం గాని లేకుండా కళ్ళు విచ్చి చుట్టూరా పరిశీలించి చూస్తూ అద్భుతంగా కనిపించాడు. దుర్మార్గుడైన కంసుడు ఈ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను? ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాను అనుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో. దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కన్నది. అయితే ఇక చేయవలసిందేమిటో ఆమెకు తోచలేదు. వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకికి చెప్పి ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని చప్పున అంతఃపురం దాటి వచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ యశోద అంతకుముందే ఆడపిల్లను కని ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నది. వసుదేవుడు ఆమె పక్కన తన కొడుకును పడుకోబెట్టి ఆమె కన్న ఆడపిల్లను ఎత్తుకొని తన అంతఃపురానికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడి వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు. కంసుడు కంగారుగా నిద్రలేచి జుట్టు ముడి బట్ట కుచ్చిళ్ళు ఊడుతూ ఉండగా గబగబా వచ్చి పురిటి గది వాకిట నిలబడి బిడ్డను ఇలా తే తే అని కేకలు పెట్టాడు. దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుముకుంటూ, అన్నా ఆగ్రహించకు, ఈసారి నేను కన్నది ఆడపిల్ల. నీలాంటి లోకైక వీరుణ్ణి ఈ ఆడబిడ్డ ఏమి చేయగలదు? దీన్ని రక్షించు. ఇంతకుముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటం చేత వాళ్ళ వల్ల నీకేం కీడు కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు. ఈసారి నా పైన దయ ఉంచు అన్నది. కంసుడు వినిపించుకోకుండా పురిటింట దొరబడుతుంటే కావలి ఉండే స్త్రీలందరూ ఆహాకారాలు చేశారు. అతను బలాత్కారంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి ఇప్పట్లాగే రాతికేసి కొట్టి చంపటానికై పైకెత్తాడు. పైకెత్తిన ఆ బిడ్డ కంసుడి చేతిలో నుంచి జారి పైకి ఎగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి పానకలశం నుంచి మధువు త్రాగి అట్టహాసంగా నవ్వుతూ కంసుని చూసి, ఓరి దుర్మార్గుడా, నన్నిలా రాతికేసి కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోర శత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నెత్తురు ఆహరిస్తాను. ఇంకెందుకు మిడిసిపడతావు? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు ఆహాహా అంటూ అదృశ్యమైపోయింది. వెంటనే కంసుడు దేవకీదేవి వద్దకు వచ్చి చేతులు జోడించి, అమ్మాయి, ప్రాణభయంతో నేను మహాపాపం చేశాను. నీ బిడ్డలందరినీ చంపి నీకు గర్భకోశం కలిగించాను. ఇంతకు నా ప్రయత్నం నెరవేరనే లేదు. తుచ్చమైన మనుష్య యత్నంతో బ్రహ్మలిఖితాన్ని మార్చటం సాధ్యమా? మనం నిమిత్త మాత్రులమే గాని అసలు చంపేది పోషించేది కాలపురుషుడే. అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. నీ కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను అన్నాడు. దేవకీదేవి ఏడుస్తూ, నాకీ శోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చేయగలవులే అన్నా అని కంసుణ్ణి ఓదార్చి పంపేసింది. తెల్లవారకుండానే వసుదేవుడు నందగోపుడి ఇంటికి వెళ్ళాడు. నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు. అతన్ని చూసి వసుదేవుడు, ఆహా, ఎంత చక్కటి కొడుకును కన్నావయ్యా, అదృష్టవంతుడివి. నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు. అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు. వాణ్ణి నీ పెద్ద కొడుకుగాను వీణ్ణి నీ రెండో కొడుకుగాను చూసుకుంటూ పెంచు. ఆ అడవి ప్రాంతంలో వీళ్లను జాగ్రత్తగా ఏమరుపాటు లేకుండా పెంచు సుమా. పాపిష్టివాడు కంసుడు దేవకి కన్న పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నాడు. రోహిణి కన్న ఆ నలుసే దక్కింది. వాణ్ణి పెంచే భారం నీదే. కంసుడు పిల్లల్ని చంపమని నియోగించిన పూతనకు
పసిపిల్లల కోసం వెతకటమే పనిగా ఉంది. తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళి మందను చేరుకో. నువ్వు ఈ నగరానికి కప్పం కట్టడానికి కదా వచ్చావు, ఆ పని కూడా తీరిపోయింది గనక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణంకా అన్నాడు వసుదేవుడు. వసుదేవుడు ఇలా అనగానే నందుడు పురిటి పాపన్ని తొట్టెలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టిన బండి మీద ఎక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు. శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణ లీలలు. కాళింది తీరాన ఒక గొప్ప గొల్లెపల్లె ఉన్నది. ఆవులతోనూ దూడలతోనూ ఎద్దులతోనూ రకరకాల పనులలో మునిగి ఉన్న గోప స్త్రీలతోనూ పురుషులతోనూ అక్కడ చాలా సందడిగా ఉన్నది. వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా ఆ వ్రేపల్లకు వచ్చి చేరాడు. అక్కడి వృద్ధులలో ముఖ్యులు అతనికి ఎదురుగా వెళ్ళి అభినందించారు. నందుడు కూడా వారితో కుశల ప్రశ్నలు జరిపి అందరినీ పేరు పేరున పలకరించి వారి వెంట వ్రేపల్లె ప్రవేశించాడు. వృద్ధ గోపికలు నందుడి ఇంటికి వచ్చి యశోదకు ఆమె కన్న బిడ్డకు పురిటి వేడుకలన్నీ జరిపారు. రోహిణి వచ్చింది. నందుడు ఆమెకు తగిన మర్యాదలు చేశాడు. గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోపకులంలో పెరుగుతున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. గర్భస్రావాలు, శిశు హత్యలు చేయటానికై కంసుడు అనేక మంది రాక్షసులను నియోగించాడు. వారిలోకెల్లా గొప్పది పూతన అనేది మహాభయంకరమైన ఆకారం కలిగినది. ఆమె రాత్రివేళ పసి పిల్లలను వెతుక్కుంటూ వస్తూ నందగోపుడి బండి కింద తల్లి పక్కన పడుకొని ఉన్న కృష్ణుణ్ణి చూసి ఆగింది. పిల్లవాడు మంచి తేజస్సు కలిగి అద్భుతంగా కనబడుతున్నాడు. అందరూ పిల్లల్లాగా వాడు లేడు. ఒకవేళ కంసుణ్ణి చంపటానికి పుట్టినవాడు వీడేనేమో. ఇలా అనుకోగానే పూతనకు కోపావేశం వచ్చేసింది. ఆ రాక్షసి పండ్లు పటపటా కొరికింది. దాని మిడిగుడ్ల నుంచి నిప్పులు రాలాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నుదుట చెమట పట్టింది. ఊపిరి తీవ్రంగా ఆడింది. ఆమె ఆ పిల్లవాన్ని తల్లి పక్క నుంచి బలాత్కారంగా లాక్కొని విషం పూసి ఉన్న తన చనుమొనలు వాడి నోట కుక్కింది. కృష్ణుడు కెవ్వున ఏడుస్తూ పూతన చనుమొనలు నోట గట్టిగా పట్టుకొని బలం కొద్దీ పాలతో పాటు పూతన శరీరంలోని సప్త ధాతువులను పీల్చాడు. నిజానికి తను పూతనను మించిన రాక్షసుడు. అందుచేత పూతన అతి వికారమైన ఆర్తనాదం చేసి విరుచుకుపడిపోయింది. ఆ భయంకరమైన కేకకు మందలో గల గోపకులంతా తుల్లిపడి నిద్రలేచారు. కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్రలేచింది. ఆమె మేలుకుంటూనే పక్కలో పిల్లవాడు కనబడకపోయేసరికి భయపడి నందుణ్ణి కేక పెట్టింది. నందుడు వచ్చేసరికి మిగిలిన గోపులు కూడా రానే వచ్చారు. వారికి భయంకరమైన పూతన కళేబరం కనిపించింది. దాని ఒడిలో పిట్టలాగా వాలి ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు. యశోదానందులు తమ కొడుకును చూస్తూనే అయ్యో నా తండ్రి అంటూ చప్పున వచ్చి బిడ్డను ఎత్తుకున్నారు. ఏమిటిది? ఈ రాక్షసి ఇక్కడికి ఎలా వచ్చింది? అది వచ్చి బిడ్డను ఇలా చేస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అని నందుడు తన భార్య యశోదను అడిగాడు. బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి నిద్రపుచ్చాను. దివిటి వెలుగుతున్నది. చాలాసేపు మేలుకునే ఉండి ఒక్క క్షణం పాటు అలా కన్ను మూశాను. అది కూడా ఎంతోసేపు కాలేదు. ఈ రాక్షసి ముండ ఎలా వచ్చిందో, పిల్లవాడిని ఏం చేయబోయిందో, అదేం మాయో నాకేమీ తెలియదు. ఈ రాక్షసి ముండకు చిక్కి కూడా నా బిడ్డ ఏ కీడు లేకుండా తిరిగి నాకు దక్కాడు. వీడికి 1000 ఏళ్ళు ఆయుష్ అన్నది యశోద. కృష్ణుడికి గొప్ప గండం తప్పిందని గోపకులంతా ఎంతో సంతోషించి పూతన కళేబరాన్ని దూరంగా లాగేశారు. నందుడు తన కొడుకును ఎత్తుకొని వాడికి దిష్టి తీసి ఏవో మంత్రాలు చదివి ఆశీర్వదించాడు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు. ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గుడనే బ్రాహ్మణుణ్ణి అతి రహస్యంగా గోకులానికి పంపాడు. ఆయన వచ్చి రోహిణి కొడుకుకు యశోద కొడుకుకు జాతకర్మలు జరిపి ఆ పిల్లలిద్దరికీ రాముడు కృష్ణుడు అనే పేర్లు పెట్టి ఎంత రహస్యంగా వచ్చాడో అంత రహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు. నందుడి ఆనందానికి మితి లేదు. అతను బ్రాహ్మణులను పిలిపించి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి గోవులు వస్త్రాలు దానం చేశాడు. పెద్ద పండగ జరిగింది. గోకులంలో గల బంధువులందరికీ నందుడు బట్టలు పెట్టాడు. గోపూజ చేశాడు. గోబాటం అలంకరింపజేశాడు. గోపకాంతలు యశోదను పండంటి కొడుకును కన్నందుకు అభినందించారు. అలాగే గోపకులు కూడా నందుణ్ణి అభినందించారు. అక్కడ మధురాపురములో కంసుడికి పూతనకు పట్టిన గతి తెలియవచ్చింది. అతని భృత్యులైన రాక్షసులు జరిగినదంతా అతనికి తెలిపారు.
నందగోపుడి కొడుకుపైన కంసుడి అనుమానం కేంద్రీకృతమైంది. అతనికి కొంత కంపరం కూడా కలిగింది. అందుచేత అతను తన భృత్యులైన రాక్షసులను అనేక మందిని పిలిచి నందగోపుడి కొడుకును తుదముట్టించమని హెచ్చరించాడు. ఆ రాక్షసులలో శకటుడు అనేవాడు వెళ్ళి నందుడి సొంత బండిలో అదృశ్య రూపంలో ప్రవేశించి అవకాశం కోసం నిరీక్షించసాగాడు. యశోద కృష్ణుణ్ణి నిద్రపుచ్చి ఆ బండి కిందనే పక్కపరిచి పడుకోబెట్టి మిగిలిన గోపస్త్రీలతో సహా నదిలో స్నానం చేసి రావటానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే బిడ్డ మేల్కొన్నాడు. దగ్గర ఎవరు లేకపోయేసరికి 2 చేతులు నోట్లో కుక్కుకుంటూ ఏడ్చి ముఖమంతా కళ్ళకాటుకతో కూడిన తడి చేసుకున్నాడు. కాళ్ళు తన్నుతూ ఎగిరెగిరి పడ్డాడు. అలా కాళ్ళు తన్నుకుంటూనే బండిని ఒక కాలితో తన్నేసరికి బండి పక్కకు పడి చిన్నాభిన్నమైంది. ఇంతలో యశోద స్నానం చేసి వచ్చి పిల్లవాడిని గురించి తొందరపడుతూ గబగబా వచ్చింది. బోల్తా కొట్టి బ్రద్దలైపోయిన బండి ఆమెకు కనిపించింది. ఆమె వెంటనే కెవ్వున అరిచి పిల్లవాడిని ఎత్తుకొని రొమ్మున అదుముకుంటూ, అమ్మయ్యో బిడ్డ నిద్రపోతున్నాడు కదా అని స్నానానికి వెళ్ళాను కానీ ఇప్పుడు మీ నాన్న వచ్చి ఇది చూసి ఎన్ని మాటలు అంటాడో ఏమో. ఈ బండి ఇలా ఎందుకైందో ఎవరు చెబుతారు? మీ నాన్న అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ ఆమె కృష్ణుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకొని పాలివ్వసాగింది. ఇంతలో నందగోపుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని జుట్టంతా చెదిరి చేత కనుపుల కర్ర పట్టుకొని గోపులతో కబుర్లు చెబుతూ అక్కడికి వచ్చాడు. వస్తూనే ఊడిపోయిన చక్రాన్ని, విరిగిపోయిన ఇరుసును చూసి ఒక్కసారిగా వణికిపోయాడు. ఎందుకంటే తన కొడుకు ఎప్పుడూ ఆ బండి కిందనే గదా పడుకుంటాడు. బండి ఇంత చిన్నాభిన్నమై విరిగిపోయింది గదా, బిడ్డ ఏమైనట్టు? మరుక్షణమే అతను తన భార్యను, ఆమె దగ్గర పాలు తాగుతూ ముఖాన సంతోషము చూపులు తల్లి ముఖాన గల కృష్ణుణ్ణి చూశాడు. నందుడి ప్రాణం కుదుటపడింది. అతను గుండె నిమురుకుంటూ బండి ఇలా అయిపోయిందేం అని భార్యను అడిగాడు. ఏమైనా ఎద్దులు బండిని పడదోసి తొక్కాయో లేక పెద్దగాలి వీచిందో అని నందుడికి అనుమానం కలిగింది. ఏమైతేనేమిలే, బిడ్డడు క్షేమంగా ఉన్నాడు, అంతే చాలు అన్నాడు మళ్ళీ నందుడు. యశోద గద్గద కంఠంతో అసలు తప్పంతా నాదేలే, బిడ్డ నిద్రపోతుంటే ఈ బండి కింద పక్క మీద పడుకోబెట్టి దగ్గరే గదా అని ఏటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి చూద్దును గదా, ఇలా అయింది. అదృష్టం బాగుండి అబ్బాయికి గండం గడిచింది అన్నది యశోద. ఇంతలో కొంతమంది కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి, ఏమమ్మోయ్ మేమిక్కడ ఆడుకుంటుంటే మీ కృష్ణుడు కాలు చాచి ఒక్క తోపు తోసేసరికి బండి అలా విరిగి పక్కకు పడింది, ఎంత చిత్రమో చూసుకోండి అన్నారు. యశోదానందుల ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. వాళ్ళు తమ కొడుకును ముద్దాడి ఇంత మట్టి తీసి పిల్లవాడికి దిష్టి తీశారు. తన కొడుకును కాపాడుతూ ఉండమని నందుడు దేవతలకు దండం పెట్టుకున్నాడు. ఈ లోపల 10 మంది చేరి జరిగిన సంగతి విని చూసి నిశ్చేష్టులైపోయారు. తర్వాత విరిగిపోయిన బండిని తిరిగి కూర్చి బాగుచేసి ఎప్పట్లాగా చేశారు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు పెరుగుతున్నాడు. బోరగిలపడి మంచం అంచులకు దేకుతున్నాడు. కితకితలు పెడితే కిలకిలగా నవ్వి కేరింతలు కొడుతున్నాడు. నిలబెట్టి వేళ్లు పట్టుకోవడానికి ఇస్తే తప్పటడుగులు వేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దా దా అని పిలిస్తే దగ్గరికి వస్తున్నాడు. చూసిన వాళ్ళు అతన్ని ఎత్తుకొని ముద్దాడకుండా ఉండలేరు. అందుకని మువ్వలు గలగలలాడిస్తూ దొంగ చూపులు చూస్తూ ఎటో పారిపోతూ ఉంటాడు. చూసేవాళ్ళు పరమానందం చెందుతూ ఉంటారు. తల్లి కృష్ణుడికి వెన్న గోరుముద్దలుగా చేసి రోజు తినిపించేది. ఉదయం పూట తల్లి కడుపు నిండా వెన్న పెట్టి గృహకృత్యాలు చూసుకోవటానికి వెళ్ళిపోతే తప్పటడుగులు వేసుకుంటూ వెనకనే కృష్ణుడు వెళ్ళేవాడు. ఆడవాళ్ళ దగ్గరికి పోయి వెన్న పెట్టుమని బతిమాలేవాడు. ఎంత పెట్టినా ఇంకా పెట్టాలని వేధించుకు తినేవాడు. వెన్న చిలికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవ్వం తాడు పట్టుకొని కవ్వం ఆడకుండా చేసేవాడు. జుట్టు ముడి ఊడదీసేవాడు. చీర కొంగు పట్టుకొని లాగేసేవాడు. వెన్న పెడతాను గాని కాస్త ఆట చూపించరా బాబు అని గోపికలు అడిగితే మువ్వలు మొలగంటలు గలగలలాడేలా ఆడేవాడు. గోపికలు చల్ల చేయటం మాని చూసి ఆనందించేవారు కృష్ణుణ్ణి చూసి. కృష్ణుడు అస్తమానం గోకులంలో ఉండే ఇండ్లన్నీ తిరిగేవాడు. వాడితో వేగలేక గోపికలు నలుగురు 4 పక్కల నుండి పట్టుకోండి పట్టుకోండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చి పట్టుకొని యశోదకు అప్పజెప్పేవాళ్ళు. కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణుడి ఆటలు మారిపోతున్నాయి. గోప బాలకులందరూ బలరామకృష్ణుల చుట్టూ చేరేవాళ్ళు. అందరూ కలిసి ఒక దండులాగా వ్రేపల్లె అంతా చెడ తిరిగేవాళ్ళు. కృష్ణుడు కుండల్లోనూ చట్లలోనూ ఉండే పాలు నెయ్యి తాగేవాడు. తాగినంత తాగి మిగిలినది నేల మీద పోసి కాళ్ళతో మట్టగించేవాడు. అలాంటి చిలిపి చేష్టలు చేయకుండా ఆపటం ఎవరి వల్ల అయ్యేది కాదు. పాలసముద్రం మదించగా వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచిపెట్టినట్టుగా కృష్ణుడు గోపికల ఇళ్లల్లోని పాలు మీగడ తాను తినటమేగాక తన వెంట ఉన్న కుర్రకారుకంతకు పంచిపెట్టేవాడు.
ఉట్లు తెంచేవాడు, బాణలు దొర్లించేవాడు, కడవల్లో పాలు సగం తాగి వాటిని చల్లతో మళ్ళీ నింపేవాడు, నెయ్యి తీసుకుపోయి నిప్పుల్లో పోసి బగ్గున మంటలు లేపేవాడు, పెరుగులో పాలు, వెన్నెలో పెరుగు, చల్లలో నెయ్యి కలిపేసేవాడు, దూడలను విప్పి ఆవుల పాలు తాగేయనిచ్చేవాడు, కొన్నిటిని కట్లు విప్పి వదిలేసేవాడు, కావళ్ల తాళ్ళు తెంచేసేవాడు, పిల్లలందరినీ చేర్చి ఆటలాడేవాడు, ప్రతి ఆటలోనూ అందరినీ ఓడించి వీపు పగిలేటట్టు కొట్టేవాడు, ఒక్కొక్కడి వీపున ఎక్కి మోయించుకునేవాడు, ఆటల్లో ఎంత మునగాన్నైనా ఏడిపించుకు తినేవాడు. ఈ విధంగా కృష్ణుడు గోకులాన్నంతా ఒక కొలిక్కి తెస్తూ ఉంటే గోపకులు ఏమి చేయాలో తోచక నిశ్చేష్టులైపోయారు.